ఎలాగుంది? గవర్నమెంట్ పనితీరు అంటే వాళ్ళ పనితీరు ఎలాగుందో చెప్పేంత టోన్ కాకపోయినా సరే పనితీరు అయితే చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే 100 రెట్లు బెస్ట్. ఎందుకంటే ఆయన మొత్తం అన్ని నాశనం చేసి వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేస్తారని తెలుసు, కానీ ఇన్ని అప్పులు పెట్టుకొని ఇవన్నీ పథకాలు కానీ లేదంటే అభివృద్ధి కానీ చేస్తాడా లేదని జనాలకి చిన్న డౌట్ ఉండేది. కానీ ఆ డౌట్ అంతా ఒక 6 నెలలు 7 నెలల్లో మొత్తం పటాపంచలు చేసి పెన్షన్ అనే కార్యక్రమం ఉన్నది కదా, పెన్షన్ 31వ తారీఖు ఆదివారం పడితే 31కే వేసి అది కూడా ఆయన చేస్తానని పెన్షన్ని ఒకసారే పెంచారు. ఈ సంవత్సరానికి 200 రూపాయి ₹10 పెంచకుండా ఒక్కసారే పెంచి జనాలందరికీ కూడా అవ్వాతాతలకి వీళ్ళందరికీ హ్యాపీ చేశాడు. అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాడు వెంటనే, ఇంకో మాట లేకుండా వెంటనే ఓపెన్ చేశారు. మనస్ఫూర్తిగా అందరూ అన్నం తింటున్నారు. ఇంకోటి ఏంటంటే అభివృద్ధి చేస్తానన్నారు. చంద్రబాబు నాయుడు గారితో పాటు నారా లోకేష్ గారు, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా తోడవడంతో ఆయనకి ఎక్కడలేని, అంటే ఆయన మామూలుగానే చాలా కుర్రోడ్లాగా చేస్తాడు ఏ పని అయినా సరే. వీళ్ళిద్దరూ కలడంతో ఇంకా అభివృద్ధి పథకాలు కొంచెం ముందుకు వెళ్తున్నాయని అనిపిస్తుంది నాకైతే. బాగుందా మరి? చాలా బాగుందండి. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ లేనంత కొత్తగా చేస్తున్నాడు. అంటే ప్రతి దాంట్లో కూడా కొత్తదనం కనబడుతుంది. ఏంటంటే ఒకప్పుడు అభివృద్ధి మాత్రమే ఎక్కువగా, అంటే ఒక పండు వేయగానే ఆ పండు తినడం కాకుండా ఆ పండుని ఆ ఫలాలు తర్వాత మన తర్వాత తరాలకు అందేలా చూసేవారు. ఇప్పుడు ఏంటంటే తర్వాత తరాలకే అందాలి, ఇప్పుడు తరాలకు కూడా ఉండాలి కదా అని ప్రతిదీ కూడా కొంచెం కొత్తగా ఆలోచించి చేస్తున్నారు అన్నమాట. ఇది చాలా బాగా నచ్చింది. జనాలకు కూడా చాలా అందుబాటులో ఉండడం. తర్వాత ప్రతి మినిస్టర్ ఎమ్మెల్యేలు కూడా, ఒకప్పుడు ఎమ్మెల్యే మినిస్టర్ తీసుకోవాలంటే వాళ్ళ పిఎల్కి పర్మిషన్లు తీసుకొని అపాయింట్మెంట్లు తీసుకునేవారు. ఇప్పుడు నేరుగా వాట్సాప్లో పెడేస్తున్నారు. ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ ఏ రోజు ఎక్కడ ఉంటారో వాట్సాప్లో పెడేయడం వల్ల ఏటవుతుందంటే వాళ్ళు కలవడానికి ఈజీగా ఉంటుంది. మధ్యవర్తులు ఎవరూ లేకుండా ఏ పర్సన్కి ఏ ఇబ్బంది ఉన్నా సరే ఆ పర్సనే వ్యక్తిగతంగా వెళ్ళి మాట్లాడి ఆ పరిష్కారం తీర్చుకునే విధంగా చేశారు. ఇది మాత్రం చాలా ప్రజలందరికీ చాలా నచ్చింది. ఇది మాత్రం చాలా బాగుంది. అది మాత్రం